హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూపించేది మా పాపకి గజ్జె పూజ చేశారు ఆ వీడియో అనమాట. ఇది నేను ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను కానీ ఫుల్ వ్లాగ్ అయితే అప్లోడ్ చేయలేదు. మ్యాక్సిమం పూజ అంతా తీసాను. కాకపోతే ఏంటంటే పాప ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయ్యాక అప్లోడ్ చేద్దామని అయితే వెయిట్ చేశా. సో ఇప్పుడైతే పర్ఫార్మెన్స్ అయిపోయింది. ఉగాది ముందు రోజే చేసింది. ఆ వ్లాగ్ కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తారనమాట. ఇదేంటంటే మొత్తం అక్కడున్న కూచిపూడి భరతనాట్యం 2 క్లాసెస్ నేర్పిస్తారు మేడము. సో వాళ్ళందరికీ కలిపి ఎవరైతే అది జాయిన్ అయ్యాక ఉంటుందో జాయిన్ అయ్యి కొంచెం నేర్చుకున్న వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకైతే ఎవ్రీ శ్రావణ మాసంలో ఇయర్లీ వన్సే పూజ చేపిస్తారనమాట. సో అందుకని పిల్లలు చూస్తారు కదా ఎక్కువ మంది ఉన్నారు. వేరే కొన్ని చోట్ల అయితే ఎవరికి కోర్స్ కంప్లీట్ అయితే వాళ్ళకి వెంటనే చెప్పిస్తారు సింగిల్గా. మేడం అయితే ఏంటంటే సింగిల్గా అన్నా కూడా ఎక్కువ అన్నా కూడా ఒకటే అమౌంట్ అవుతుంది, మీకు బర్డెన్ తగ్గుతుంది. సింగిల్ అయితే మనకి మొత్తం అంతా మన మీదే బర్డెన్ పడుతుంది కాబట్టి ఎక్కువ అవుతుంది, బల్క్గా చెప్పిస్తే తక్కువ అవుతుంది అని చెప్పి ఎక్కువ మందికి అయితే చెప్పి ఇచ్చేస్తారనమాట. క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ. చూసారు కదా పూజ అయితే పర్ఫెక్ట్గా అంతా చేశారండి. అంటే నాకు అయితే తెలియదు కానీ ఎటొచ్చి లాస్ట్లో ఒకటి ఏంటంటే నేను చాలా వీడియోస్లో చూడను, ఈ బియ్యం మీద గజ్జెలు కడతారు, బియ్యం మీద డాన్స్ చేపిస్తారు. సో ఇక్కడైతే చేయలేదు. ఎందుకంటే చూసారు కదా ఆల్మోస్ట్ 40 మెంబర్స్ ఉండొచ్చు గజ్జె పూజకి. వాళ్ళందరూ గజ్జె కట్టించుకోవడానికి వచ్చిన వాళ్ళే. సో వాళ్ళందరూ నుంచొని బియ్యం పొట్టి నుంచోడానికి ఒక మండపం తీసుకోవాలి అంతా అని. కానీ మేడం అయితే క్లాస్లోనైతే చేపించారనమాట. చాలా తక్కువ మనీతోటి అయితే చేపించారు. సో అందుకని నాకైతే ఎట్లాంటి రిగ్రెట్ లేదు, ఎందుకంటే మనీ పెట్టే కొలదే ఏదైనా ఉంటుంది. సో మేడం అయితే అక్కడ ఆ గజ్జలు కూడా బియ్యం మీద పెట్టారనమాట. సో అందులో నుంచి పూజ అయిపోయాక తీసి ఒక్కొక్కటి మేడం అయితే పెట్టేశారు. చాలా బాగా చేశారు. ఇన్న రోజు ఈ నైట్ అదే పూజ అయ్యేసరికి టైం అయిపోయిందని పిల్లలకి ఇలా డిన్నర్ కూడా అక్కడే, అంటే ప్రసాదం కూడా కొంచెం క్వాంటిటీ ఎక్కువ. పులిహోర అంటే ఆల్మోస్ట్ డిన్నర్లో అయిపోతుంది కదా, సో అది క్వాంటిటీ ఎక్కువ అలా చేస్తారనమాట. చాలా బాగా జరిగింది. మా పాపది ఫస్ట్ది వచ్చేసి శిల్పారామంలో అయిందండి. కానీ ఎట్లా చేస్తుంది అనుకున్నాను కానీ పర్లేదు, బాగానే చేసింది. మొత్తానికైతే నా కళ నెరవేరిందనమాట. సో అందుకని ఈ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేసినాను. ఆల్రెడీ ఒక షార్ట్లో పెట్టాను మా పాపకి మేడం గజ్జె కడుతున్నప్పుడు. చూసారు కదా పూజ అంతా అయిపోయాక ఒక్కొక్క పిల్లల్ని పిలిచి మేడం అయితే గజ్జె కట్టేసినారు. ఒకటి మేడం పెట్టేసి ఒకటి పేరెంట్ని కానీ అక్కడ వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత అయినా సరే పెట్టమంటున్నారు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మా పాప వచ్చింది. నేను హడావుడిలోని స్లీపింగ్ మోడ్లో, అంటే మనం హారిజాంటల్గా తీస్తాం కదా ఫోన్ని పెట్టుకుని, అది పోర్ట్రేట్ మోడ్లో తీయలేదు, నార్మల్గా తీసా షార్ట్ వీడియోకి. ఇది షార్ట్ పెట్టా, చాలా పాపులర్ అయింది ఈ షార్ట్ మాత్రము. తర్వాత అంతా అయిపోయాక లాస్ట్లో తినేసాక వీళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు కలిపి చిన్నగా స్టెప్ వేసేసారు. ఇంకా అంతా అయిపోయింది. ఇది లాస్ట్లో నేనేం చూపిస్తున్నానంటే మా పాప శిల్పారామంలో వేసిన డ్యాన్స్ అనమాట. సో ఎక్కడ ముందు గజ్జె కట్టినప్పుడు ఎవరిద్దరు అయితే ఉన్నారో వాళ్ళిద్దరుని ఇంకొక పాప యాడ్ అయింది. వీళ్ళకి ముగ్గురు కలిపి డ్యాన్స్ అయితే వేసేసారు, అది నాట్యం చేసేసారు. సో చాలా అయితే బాగా జరిగింది. నేను ఆ వ్లాగ్ని కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం హాసిత వ్లాగ్స్ అనే ఛానల్ని ఫాలో అయిపోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్.